మా కాలేజీలో కబడ్డీ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇంకా మనకు చాలా హ్యాపీ. గుడ్ మార్నింగ్ ఫిలాస్, వేకప్, డోంట్ బి లేజీ, బికమ్ బిజీ. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత ప్రీ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని కాలేజీకి వెళ్తే వాళ్ళ కాలేజీలో కబడ్డీ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారు. సో ఇవాళ ఒక్కరోజే కాదు, డైలీ కబడ్డీ ప్రాక్టీస్ చేపిస్తారంట. సో కబడ్డీ గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో 75 డేస్ ఛాలెంజ్ లో డే 47. సో ఇవాళ బైసెప్స్ అయితే ట్రైన్ చేసా. ఎక్సర్సైజ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. నేను 6 months కష్టపడి 4000 hours కంప్లీట్ చేసుకుంటే నా ఛానల్ యూట్యూబ్ వాళ్ళు రివ్యూ చేసి నాది రీయూజర్ కంటెంట్ అని నోటిఫికేషన్ పంపించారు. అసలు నా కంటెంట్ ఏంటి, కబడ్డీ మ్యాచ్ల పైన రివ్యూ చెప్తా. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కబడ్డీ ప్లేయర్స్ ఫొటోస్ అన్ని నేను గూగుల్లో ఫొటోస్ అన్ని యూజ్ చేసా. అసలు నాకు తెలియదు గూగుల్లో ఫొటోస్ యూజ్ చేస్తే రీయూజర్ కంటెంట్ అని వస్తుందని. గూగుల్లో ఫొటోస్ కాకుండా రియల్ ఫొటోస్ అంటే నా ఫొటోస్ పెడితే ఎవరన్నా చూస్తారా? యూట్యూబ్ వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే కంటెంట్ని బట్టి ఛానల్ రివ్యూ చేయాలని కోరుకుంటున్నా. అండ్ నా వాయిస్ కూడా ఏ వాయిస్ అనుకుంటున్నారు. సో నాకు లాస్ట్కి ఒక ఆప్షన్ ఇచ్చారు, అది కూడా అపీల్ చేయటం. సో అపీల్లో నా ఫేస్ చూపించి నా వాయిస్తో అపీల్ చేశా. సో యూట్యూబ్ వాళ్ళకి వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి రిజల్ట్ వచ్చినా నేను తీసుకుంటా. సో రిజల్ట్ రావడానికి 14 days or 1 week పడుతుంది. సో డన్ ఫర్ ది డే 47.